నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా షరాబజార్లో వేంచేసి ఉన్న భావన ఋషి స్వామి కళ్యాణ మహోత్సవం. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెనాలిలో 26 పోలింగ్ కేంద్రాల గుర్తింపు. తెనాలి ప్రీమియర్ లీగ్ కు ఎన్నిక కాబడిన క్రీడాకారుల అభినందన కార్యక్రమం సోమవారం జరిగింది. స్థానిక లక్ష్మీ డిలక్స్ వద్ద గల టెక్నోసాఫ్ట్ కార్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమంలో అత్యధిక పాయింట్లు సాధించిన క్రీడాకారుడు షేక్ సోఫియాన్ బాషాను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వినయ్ కుమార్, కోచ్ మాలిక్, సాయి చరణ్, హుస్సేన్, మంజూర్ తదితరులు పాల్గొన్నారు. తెనాల్లో ఫస్ట్ టైం నేను ఇలాంటి జెన్యున్ పర్సన్ని చూడటం జరిగింది. మనం 8 years బ్యాక్ నేను కలిసిన అన్నాను. ఓకే, 8 years నుంచి నేను ఇంట్లో ట్రావెల్ చేస్తున్నాను. దెన్ ఫస్ట్ టైము తెనాల్లో ఇలాంటి ప్రోగ్రామ్ ఎవరు కండక్ట్ చేయలేదు, ఒక మాలిక్ గారే. ఫస్ట్ నుంచి నేను ఆయనకి సపోర్ట్ చేస్తున్నాను అండ్ భవిష్యత్తులో కూడా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు తెలిసి హీఈస్ వన్ ఆఫ్ ది జెన్యున్ పర్సన్. జెన్యున్ పర్సన్స్కే జెన్యున్ టాలెంట్ గురించి తెలుస్తుంది. సోఫియా, ఓకే, తెనాలి ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చేస్తాం మనం. అండ్ ఈ సంవత్సరం మనం ఆక్షన్ స్టార్ట్ చేస్తాం. ఆక్షన్లో ది పర్సన్ ఈజ్ ఎ గుడ్ బ్యాట్స్మెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బౌలర్, ఓకే, అండ్ కీపర్, ఆల్రౌండర్ అనమాట. ఇతను ఆక్షన్లోకి వచ్చేసరికి అవుట్ ఆఫ్ 100కి 20 points మనకి స్కోర్ చేయడం జరిగింది. మనకి ఇతను ఏ కోర్స్ నేర్చుకున్నా మా సంస్థ తరపు నుంచి నేను ఫ్రీగా అయితే ఇచ్చేస్తాను. మీ అందరికీ తెలిసిందే, తెనాలి ప్రీమియర్ లీగ్ సీజన్ 8 ఆక్షన్ నిన్న జరిగింది యువ క్రికెట్ అకాడమీలో. మరి ఈ ఆక్షన్కి గాను ఒక 60 మంది క్రీడాకారుల్లో మరి అండర్ 14 కేటగిరీలో జరిగిన ఆక్షన్లో 22 పాయింట్స్తో హైయెస్ట్ ఆక్షన్గా మరి ఈ సంవత్సరం షేక్ సూఫియాన్ నిలబడడం జరిగింది. మరి ఈరోజు అతను ఎన్నుకోబడిన ఆ సందర్భంగా మరి ప్రత్యేకంగా మాకు ఎప్పటి నుంచో మిత్రులు వినయ్ గారు మరి ఈరోజు మమ్మల్ని అందరినీ పిలిచి మరి ఆక్షన్లో సెలెక్ట్ అయిన క్రీడాకారుని అభినందించి మరి వాళ్ళ తల్లిదండ్రులను అభినందించి మరి ముఖ్యంగా మంచి మాట ఏంటంటే అతను ఇక్కడ ఏ కోర్స్ నేర్చుకున్నా కూడా ఫ్రీగా సార్ ఎప్పుడు ఒక సంవత్సరంలో 5గురికి ఫ్రీగా నేర్పిస్తూ ఉంటారు. ఈరోజు మా అకాడమీ తరఫు నుంచి ఒక పిల్లని తీసుకొస్తే మాకు సార్ ఆ సపోర్ట్ చేయడం ఇది వెరీ సపోర్ట్. వాళ్ళ తల్లిదండ్రులు కానీ మంచి ఒక ఆనందకరమైన విషయం. టీపీఎల్ 8th సీజన్ నిన్న ఆక్షన్ ఘనంగా జరగడం జరిగింది. మరి అందులో భాగంగా మరి 3 టీమ్స్గా ఉంటే 3 టీమ్స్ ఒక టీంకు సంబంధించిన దాంట్లో హైయెస్ట్ 100 పాయింట్స్లో 22 పాయింట్స్ సూఫోన్ మరి దానికి సెలెక్ట్ అవ్వటం, దానికి మరి ప్లేయర్గా మనోడు రావటం, ఆల్రౌండర్గా ఉండటం, దానికి మళ్ళీ యువ క్రికెట్ అకాడమీలో జాయిన్ అవుతే మరి క్రికెట్ అకాడమీల ద్వారా ఎలాంటి సహకారాలు అందుతాయో మరి ఇది ఒక నిదర్శనం. తిని ఏ కోర్సు నేర్చుకుందాం అనుకున్నా కానీ వాళ్ళ ఒక సంస్థ ద్వారాగా టెక్నోసాఫ్ట్ సంస్థ ద్వారాగా సార్ తినికి ఫ్రీగా ఇవ్వటం జరిగింది. మరి షరాబ్ బజార్లో వెంచేసి ఉన్న 100 సంవత్సరాల కాలం పైగా చరిత్ర కలిగిన శ్రీ భద్రావతి సహిత భావన ఋషి స్వామివారి కళ్యాణ మహోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. గత నెల 30న ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు విశేష పూజా కార్యక్రమాలు, వాహన సేవలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి భృంగీశ్వర వాహనోత్సవం నిర్వహించారు. స్వామివారు భృంగీశ్వర వాహనంపై, అమ్మవారు గజవాహనంపై కొలువు తీరగా వాహనోత్సవం అత్యంత వేడుకగా నిర్వహించారు. ఉత్సవంలో కళాకారుల ప్రదర్శన అబ్బురపరిచింది. వాహనోత్సవం ముందు కళాకారుల శివతాండవం, అఘోరాల నృత్యాలతో సాగిన ప్రదర్శనను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. భారీ ఊరేగింపుతో వాహనోత్సవం గాడిబావి సెంటర్లోని కళ్యాణ వేదికకు ఉదయానికి చేరుకుంది. అనంతరం శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామివారి మణిమయ కళ్యాణ మండపంలో పద్మశాలియ సంఘీలు, మహిళా మనుల సమక్షంలో జరిగిన కళ్యాణోత్సవం మరో భద్రతని తల్పించింది. వేద పండితులు, యాజ్ఞకులు, వ్యాఖ్యాతల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణతో, ముత్యాల తలంబరాలతో కనుల పండుగ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు.
కళ్యాణోత్సవానికి విచ్చేసిన పద్మశాలియ ముత్తైదువులకు పసుపు కుంకుమలతో పాటు ముత్యాల తలంబ్రాలు ప్రసాదంగా అందజేశారు. ఆయా కార్యక్రమాలను దేవస్థాన కమిటీ సభ్యులతో పాటు శ్రీ పద్మశాలియ బహుత్తమ సంఘ నాయకులు పెద్ద శ్రేష్ఠులు పర్యవేక్షించారు. ఆదివారం రోజు మరి స్వామివారి ఊరేగింపు తరాబజార్లోని భావనారి స్వామి దేవస్థానం నుండి స్వామివారిని మరి భృంగీశ్వర వాహనం పైన, అమ్మవారిని గజవాహనం పైన ఊరేగింపుగా నగరోత్సవం మొత్తం కూడా తెనాలి పట్టణ పురవీధులన్నీ కూడా స్వామివారి ఊరేగింపు కొనసాగింది. ఆ ఊరేగింపులో ప్రతి వీధిలో ప్రతి వాడలో కూడా పద్మశాలి బౌద్ధమ సంఘీయులు తమ యొక్క భక్తిని చాటుకొని స్వామివారికి తీర్థప్రసాదాలు కైంకర్యాలు సమర్పించి దాదాపుగా తెల్లవారి 9 గంటల వరకు కూడా ఈ ఉత్సవం కొనసాగింది. రాత్రి 9 గంటల నుంచి ఇంత దీర్ఘమైనటువంటి ఉత్సవాలు తెనాలి చుట్టుపక్కల ప్రాంతంలో మరి ఏ యొక్క దేవాలయానికి ఉండవు. ఈ గాడిబావు సెంటర్లో ఉన్నటువంటి మణిమయ కళ్యాణ మండపాన్ని ఒక పెళ్లి వేదికగా చేసుకొని ముత్యాల తరంబరాలతో స్వామివారిని అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని మరో భద్రార్థిని తలపించే విధంగా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి పెద్ద శ్రేష్ఠులు, అలాగే పద్మశాలి బౌద్ధమ సంఘం, అలాగే దేవస్థానం ట్రస్ట్ బోర్డు, దేవస్థానం ఉత్సవ కమిటీ, పద్మశాలి సంఘీయులు అందరూ కూడా ఇందులో విరివిగా పాల్గొని స్వామివారికి అత్యంత వైభవపేతంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజున ఈ కళ్యాణం అయిన తదుపరి సాయంత్రం పులివాహనం పైన స్వామివారి అమ్మవార్లని మళ్ళీ ఒక నగరోత్సవాన్ని నిర్వహిస్తారు. రేపటి రోజున వసంతోత్సవంలో భాగంగా స్వామివారిని సూర్యప్రభ వాహనంపై వసంతోత్సవ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. శ్రీ భద్రావతి సరస్సు భవనోత్సవం స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇది ఆదివారం రాత్రి స్వామివారిని భృంగీశ్వర వాహనం పైన, అమ్మవారిని గజవాహనం పైన గ్రామోత్సవం నిర్వహించి సోమవారం ఉదయం వేకువజామున తెనాలి గాడిబావు సెంటర్లో గల కళ్యాణ మండపం వద్ద స్వామివారిని అమ్మవారిని కళ్యాణ మండపానికి తీసుకొచ్చి ఇక్కడ ఘనంగా కళ్యాణం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని సంఘీయులందరినీ కోరుకుంటున్నారు. శ్రీ ఆంధ్ర వాల్మీకి శ్రీ 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 వాసుదాస స్వామి 163వ జయంతోత్సవములు అంగలకుదురు శ్రీ కోదండ రామ సేవక ధర్మ సమాజం దాసకోటి ఆశ్రమం నందు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీనివాస స్వామి కళ్యాణం, సీతారామ కళ్యాణం మరియు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సామూహిక కుంకుమ పూజ ఎంతో విశేషంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. విజయలక్ష్మి శిష్య బృందంచే కోలాటం ప్రదర్శించారు. 4/2/2025 మంగళవారం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం జరుగునని, ఈ కార్యక్రమానికి భక్తులు తరలి రావాలని కోరారు. వైశాఖ మాసంలో రామచంద్రమూర్తికి 1,00,000 మల్లెపూల పూజ జరుగుతుంది. మొన్న 67వ సంవత్సరం జరిగింది. ఈ సంవత్సరం 68వ సంవత్సరము. దాంట్లో శ్రీ రామాయణ యజ్ఞం చేస్తాం 10 రోజులు, అప్పుడు పాల్గొవచ్చును. ప్రతి నెల కళ్యాణాలు, సత్యనారాయణ వ్రతాలు జరుగుతున్నాయి. నిన్న 163వ వాసుదాస స్వామి జయంతి సందర్భంగా వాసుదాస స్వామి వారి పాదకుల అభిషేకం జరిగింది. ఈరోజు అంతలో భాగంగా శ్రీ సీతారామ స్వామి వారికి, శ్రీ శ్రీనివాస స్వామి వారికి కళ్యాణం జరిగింది. తెనాలి విజయలక్ష్మి వారి బృందము, తెనాలి అంగలకూతురు వారి శిష్యులతో విచ్చేసి సుమారు 70 మంది ద్వారా కోలాటం జరుగుతుంది. ఇక్కడ చాలా విశేషమైనది. చిదంబర శాస్త్రి గారు 6 కోట్ల మంత్రం దారు పోశారు. 9 సంవత్సరాలు అయోధ్య బాలరాముని పాదాల కింద యంత్రం తీసుకెళ్తూ మన అంగలగుత్తులో వాసుదాస్ స్వామి పీఠానికి వచ్చి ఇక్కడి నుంచి పూజ చేసుకొని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది. ఇది ఆ యంత్రము
బాలరాముని పాదాల కింద ఉంది. ఇది అంత శక్తివంత పీఠము. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెనాలిలో 26 పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు ఎన్నికల అధికారులు బండి శేషన్న గోపాలకృష్ణ తెలిపారు. సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందని, ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు నామినేషన్ స్వీకరించడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 11వ తేదీ నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ అని తెలిపారు. ఫిబ్రవరి 11న నామినేషన్ల స్క్రూటినీ, 13 నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందన్నారు. ఫిబ్రవరి 27న జరిగే ఎన్నికలకు సంబంధించి తెనాలిలో 26 పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. ప్రతి ఓటరు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కృషి చేస్తామని తెలిపారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రక్రియ ఈ రోజుతో మనకు మొదలైంది. 3వ తారీఖున నోటిఫికేషన్ ఇష్యూ చేయాలనేసి సీఈఓ గారు ఇచ్చినటువంటి ఆదేశాల అనుగుణంగా ఇందాకనే జిల్లా ఎన్నికల అధికారి గారు నోటీస్ ఇచ్చారు. దాన్ని మాకు కూడా డైరెక్షన్స్ ఇచ్చారు. ప్రామినెంట్ ప్లేసెస్లో నోటిఫై చేయండి చెప్పారు. మేము కూడా తహసీల్దార్ గారు నేను ఇద్దరం కలిసి మా ఆఫీసులలో కానీ మా సచివాలయాల్లో కానీ ఇంకా ఇతర ప్రామినెంట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నా అక్కడ డిస్ప్లే చేస్తాము. దాన్ని వారికి పంపిస్తాం. అదేవిధంగా ఈ యొక్క 26 ఏవైతే ఉన్నాయో పిఎస్లు ఏవైతే ఉన్నాయో 7 లొకేషన్లలో ఉన్నాయి. కేఎస్ఎం స్కూలు, అలాగే బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్, పెరుగు మార్కెట్, ఇలా 7 స్కూల్స్ ఉన్నాయి. ఈ యొక్క 7 స్కూళ్ళలో వాటి కోసం ఏర్పాట్లన్నీ కూడా బాగా చేస్తాం. ఇంతకుముందుకు ఏ విధంగా అయితే ఏర్పాట్లు ఉన్నా ఆ విధంగానే ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఓటు హక్కును చక్కగా వినియోగించుకోవడానికి అవసరం ఏర్పాట్లన్నీ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకునేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. సో కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అందులో భాగంగా కలెక్టరేట్లో వర్కింగ్ డేలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు నామినేషన్స్ స్వీకరింపబడతాయి. 10వ తారీఖు నామినేషన్లు, ఫిబ్రవరి 10వ తారీఖు నామినేషన్లు స్వీకరించేందుకు చివరి తేదీ. అట్లాగే తీసుకొనబడిన నామినేషన్లన్నీ ఫిబ్రవరి 11వ తారీఖున స్క్రూటినీ చేస్తారు కలెక్టర్ గారి ఛాంబర్లో. 13వ తారీఖు విత్డ్రాయల్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. మనకి ఎలక్షన్ 27 ఫిబ్రవరిని జరుగుతుంది. ఇందులో భాగంగా మేము ఇప్పటికీ మన మున్సిపల్ కమిషనర్ గారు మేము 26 పోలింగ్ స్టేషన్లు ఐడెంటిఫై చేసాం. దాని ప్రపోజల్స్ కూడా ఉన్నతాధికారులకు పంపించాం. అక్కడ ఏవైతే రిక్వైర్డ్ అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు మన దగ్గర ఓటింగ్ పర్సంటేజ్ పెంచేందుకు మేము తప్పకుండా కృషి చేస్తాం. ఫిబ్రవరి 27వ తారీఖు కూడా ఉదయాన్నే 8 నుంచి బిగిన్ అయ్యి మనకి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నిక జరుగుతుంది. మార్చి 8 లోపు ఎలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తాం. మన తెనాలి కాన్స్టిట్యున్సీలో పర్ఫెక్ట్గా ఎలక్షన్ జరిగే విధంగా కృషి చేస్తాం. ప్రముఖ న్యాయవాది రవివర్పు కృష్ణారావు 28వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా స్థానిక శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలోని మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ విగ్రహాలకు పూజలు నిర్వహించి వృద్ధులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమాన్ని కృష్ణారావు ధర్మపత్ని విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు కనకతార, కుటుంబ సభ్యులు హేమంత్ కుమార్, హరీష్, ఇంద్రాదేవి, అప్పన్నలు ఎంతో భక్తి విశ్వాసాలతో నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ దివంగత కృష్ణారావు గారి జ్ఞాపకార్థం వారి పేరుతో సేవలు చేయటం, కనకతారకి భర్త పట్ల ప్రేమాభిమానాలు, అదేవిధంగా కుమారులు కోడళ్లు కూడా భక్తి విశ్వాసాలు కలిగి ఉండటం విశేషమన్నారు. మహర్షులు రూపొందించిన సనాతన ధర్మాచరణలు మానవులు ఆచరిస్తున్నంత వరకు సమాజంలో శాంతి ఉంటుందన్నారు. ప్రముఖ న్యాయవాది కీర్తిశేషులు రవివర్పు కృష్ణారావు గారు ఐతానగర్ తెనాలి 28వ వర్ధంతి సందర్భంగా ధర్మపత్ని కనకతార గారు హెడ్ మాస్టర్ చేసి రిటైర్ అయ్యారు. మంచి దాతృత్వం గల మహోన్నత వ్యక్తి ఆమె. కృష్ణారావు గారు కుమారులు హేమంత్ కుమారు, అట్లాగే హరీష్ గారు, కోడళ్ళు ఇందిరాదేవి గారు, అప్పన్న గారు మరియు కుటుంబ సభ్యులు సనాతన ధర్మాలు మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ వారి పేరుతో కొంత సేవా కార్యక్రమాలు గాంధీ ఆశ్రమంలో వృద్ధులకు భోజనములు ఏర్పాటు చేశారు. పరోపకారాయ పుణ్యాయ అన్న సామెతను కనకతార గారు, అట్లాగే కృష్ణారావు గారు, వారి కుమారులు హేమంత్ కుమారు, హరీష్ గారు, మరి ఇంద్రాదేవి గారు, అప్పన్న గారు కూడా ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషం.
అదేవిధంగా దామిశెట్టి అలేఖ్య జ్ఞాపకార్థం కుమారులు పూర్ణచంద్ ఆశ్రమవాసులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఓం నమః శివాయ. దామిశెట్టి అలేఖ్య గారి ప్రథమ వర్ధన సందర్భంగా కుమారుడు పూర్ణచంద్రరావు వారి అమ్మగారికి పూజలు నిర్వహించి వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేశారు. అలేఖ్య గారి ఆత్మశాంతించాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపొడిలోని భగవాన్ శ్రీ సత్య షిరిడి సాయిబాబా మందిరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగు మందిరం 19వ వార్షికోత్సవ మహోత్సవాలను ఈ రోజు ఉదయం 4 గంటల నుండి పూజా కార్యక్రమాలతో ప్రారంభించామని చైర్మన్ పాతూరి నాగభూషణం అన్నారు. ఈ సందర్భంగా బాబాను దర్శించుకునేందుకు మంగళగిరి పట్టణ పరిసర ప్రాంతాలతో పాటు హైదరాబాద్, అమెరికా నుండి కూడా ప్రముఖులు హాజరవుతారన్నారు. వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు బాబాని దర్శించుకోవడానికి వస్తున్నారన్నారు. ఈ సందర్భంగా సుమారు 70,000 మందికి భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 8 గంటల నుండే అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేయగా మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ ఆలయ నిర్వాహకులు పాతూరు నాగభూషణం ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు జబర్దస్త్ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు గోశాలను సందర్శించి గోవులకు ఆహారాన్ని అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో పేరుగాంచిన పెదవడ్లపొడి గ్రామంలోని శ్రీ సత్య షిరిడి సాయిబాబా మందిర 19వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. గోమాతను రక్షించుకుంటే భూమి, ఆకాశాన్ని రక్షించడమే కాకుండా మన జీవన కాలాన్ని రక్షించుకోవడమేనని, ఈ విషయాలపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూతన చట్టాలు ప్రవేశపెడుతుందని అన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో ఒకటైన గోమాతను పూజించి ఆరాధించడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని, అనారోగ్య పాలై కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం ఉండదని ఆయన అన్నారు. గారి ఆధ్వర్యంలో మరి షిరిడి సాయిబాబా 19వ వార్షికోత్సవ సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి ఈ ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే పాతూరి నాగభూషణం గారి యొక్క కృషితోటి మరి ఏదైతే ఇక షిరిడి ఆలయం ఒక దక్షిణ కాశీగా కూడా పేరుగాంచినటువంటి పరిస్థితి మనందరం కూడా, ఒక దక్షిణ షిరిడిగా కూడా పేరుగాంచినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి పుణ్యక్షేత్రంలో ఈరోజు పెద్ద ఎత్తున వేలాది మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో భాగం పంచుకోవడం, ఎందుకంటే మనందరికీ కూడా ఒక రక్షణ ఇచ్చేటువంటి ఆ గోమాత ఏవైతే ఉందో మరి వాటిని కూడా పెద్ద ఎత్తున సంరక్షిస్తూ ఆ యొక్క గోమాతకు సంబంధించి మరి ఈ యొక్క ప్రజలను కాపాడుకునే విధంగా నాగభూషణం గారు చేస్తున్న కృషి కూడా అద్వితీయం. పెదవడ్లపూడి సత్య షిరిడి సాయిబాబా వారి యొక్క వార్షికోత్సవం సందర్భంగా మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మంత్రులు రామానాయుడు గారు రావడం జరిగింది. ఆయన ఒకటే చెప్పడం జరిగింది, పాడి పంట, ఎందుకంటే ఆయన నీరుతో సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ నీరు ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రజలకు తెలుసు కాబట్టి ఇవాళంతా వ్యవసాయం అంతా నష్టపోతున్న సందర్భంగా ఆవులను పెంచాలి, అదేవిధంగా మనుషులకి ప్రశాంతత ఉండాలంటే సాయిబాబా లాంటి ఈ ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో వినగలిగితే మనకు కోరికలను జయించి ప్రశాంతంగా ఉంటాం మానసిక. చాలామంది ఏమనుకుంటే డబ్బులుంటే సుఖం ఉంటుంది అనుకుంటారు. డబ్బులుంటే సుఖం ఉంటుంది కానీ ఆనందం అనేది ఎప్పుడూ ఉండదు. అదేవిధంగా ఈ గోసేవ ద్వారా మరి నెయ్యి తాగితే క్యాన్సర్ రాదు, అదేవిధంగా హార్ట్ అటాక్ రాదు. మరి పంచగవ్యాలు, పెరుగు, పాలు, అది మూత్రం, పేడ, ఇవన్నీ కూడా ఒక ఔషధాల కింద లెక్క గోవులకు సంబంధించి ఈ రోజున సాయిబాబా మందిరం కింద ఈ గోశాల కానీ వచ్చినటువంటి భక్తులకి 90,000 మంది దర్శించుకోవడం, అదేవిధంగా ఒక 70,000 మందికి అన్నదానం చేయటం, ఇదంతా కూడా ఆ భగవంతుని కృప వల్ల సాధ్యపడింది. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం సతీమణి వసుంధర జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం నిర్వహించారు. తెనాలి జిల్లా వైద్యశాల సౌజన్యంతో కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ మరియు సుబ్రం వాటర్ ఆధ్వర్యంలో చెంచుపేటలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్లో గల కుమార్ పంప్స్ నందు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి తెనాలి డిఎస్పీ జనార్దనరావు, తెనాలి ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ సౌభాగ్యవాణి,
తహసీల్దార్ గోపాలకృష్ణ పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడమేనని, రక్తదానం పట్ల ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని వారు సూచించారు. ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే పేదలకు ఉపయోగపడే విధంగా కొత్త సుబ్రహ్మణ్యం సతీమణి వసుంధర జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ముదావహమని తెలిపారు. కొత్త సుబ్రహ్మణ్యం లాంటి వ్యక్తులు తెనాలి ప్రాంతానికి ఒక గర్వకారణమని, ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాల్లో సిబ్బంది తోడ్పాటు ఎంతైనా ఉందని, భవిష్యత్తులో ఇదే తోడ్పాటును ఆయనకు అందించాలని సూచించారు. అందరికీ అందుబాటులో ఉంటారు, కష్టం అన్న వాళ్ళందరికీ అందుబాటులో ఉంటారు. మీకు మాకు కష్టం ఏమంటే మాకు కష్టం కాదు, మా తరపుని చూసిన కష్టాలు చూసిన వాళ్ళు పిలిచి సార్ ఏమైనా ఇబ్బంది ఉంది అంటే దానికి అటెండ్ అవుతారు. మేడం అదే చెప్తున్నారు, హాస్పిటల్లో ఇబ్బందులు ఉంటాయి, ఎవరో ఉంటారు, చాలామంది కోటేశ్వర్లు ఉండొచ్చు, కానీ ఆ మనసు ఉండాలి, ధర్మం చేయాలి, సాయం చేయాలని ఎక్కువ మనసు ఉండాలి. ఆ మనసున్న మహారాజు వానర్ గారు, సుబ్రహ్మణ్యం గారు మీ ఇంటి దగ్గర ఉండి మీరు నెలకి అది జీతం చాలదా కాదు, మీరున్న ఊళ్ళో మీరు సక్రమంగా ఉద్యోగం చేసుకొని మీకు లైఫ్ సెక్యూరిటీ ఇచ్చి, మీరు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇల్లు కట్టిస్తున్నారు, హాస్పిటల్ అంటే హాస్పిటల్ చూపిస్తున్నారు, చదువుకున్న వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా ఆయన ఒక్కడి వల్ల అవ్వదు, మీ అందరి కోఆపరేషన్ కూడా ఉంది. ఫ్యూచర్లో ఆయన మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మీరందరూ కూడా మంచి సహాయాలు అందించి ఆయన్ని ముందుకు నడిపించాలి. మీరందరూ కూడా దాదాపు 100 మంది ఇవ్వాలి కాబట్టి టైం ఫ్యాక్ట్ దృష్టిలో పెట్టుకుని ఇవ్వడం స్టార్ట్ చేద్దాం. నిజంగా మీరంతా రక్తదాతలు కాదమ్మా, ప్రాణదాతలు అంటారు, గుర్తుపెట్టుకోండి. రక్తదాతలు మీరంటున్నారు, కానీ దాన్ని ఏమన్నారంటే ప్రాణదాతలు, ఈ మాట గుర్తుపెట్టుకోండి. అంతే. ఇంకా కొంతమందికి మనాడు ఇచ్చిన అలవాటు ఇస్తున్నారు, కానీ మీరు కొత్త కుర్రాన్ని మస్ట్ అండ్ షుడ్ చేయండి. అబౌట్ 20 years మీరు మస్ట్ అండ్ షుడ్ చేయండి. వాళ్ళు తీసుకోవాలని డాక్టర్స్ టీం ఉండారు, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఏది ఒకవేళ అయిపోయి లోపల చెప్పుకుంటే తప్పకుండా సెలెక్ట్ చేస్తారు. అంతేగాని రక్తం ఇస్తే ఏదైనా సన్నగుండాలని అయ్యే ఉండదు. బుద్ధంలో తర్వాత పెద్ద అయిన కూరలో బుద్ధంలో ఊళ్ళు వచ్చింది, మూయలో చత్త మన కుచ్చిగుర్తులాగా ఏంటి ఆ ఇబ్బంది చూస్తున్నారు కదా, అర్థమైందా అని. కాబట్టి రక్తదానం గురించి అపోవద్దు. రక్తదానం కాదు ప్రాణదాత రాసి పెట్టండి. రక్తదానం ఎదురుగా ప్రాణదాత, ఈ మాట గుర్తుపెట్టుకోండి. కార్యక్రమంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాల వైద్యులు, సిబ్బంది, కుమార్ పంప్ సిబ్బంది పాల్గొన్నారు. రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం అయింది. ఎవ్రీ ఇయర్ మనకి ఇక్కడ కుమార్ పంప్స్ వారు, సుబ్రహ్మణ్యం గారు ప్రతి సంవత్సరం ఇట్లా ఏర్పాటు చేసి మన హాస్పిటల్కి డొనేట్ చేస్తారు. అది మన హాస్పిటల్కి వచ్చే పేద ప్రజలు, పేషెంట్స్కి ఉపయోగపడాలని వారు ఎంతో ఆలోచించి ప్రతి ఒక్క పేషెంట్ కోలుకొని రికవరీ చక్కగా ఇంటికి వెళ్ళాలని ఆయన ఆకాంక్షిస్తూ ప్రతి సంవత్సరం ఇట్లా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. ఆయనకి మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు హాస్పిటల్కి. మాకు ఏ టైంలో ఏది అవసరమైనా వారు ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నారు. రీసెంట్గా సలహం రీఅసెస్మెంట్ క్యాంప్స్లో కూడా మనకి వాటర్ అవసరమైంది పేషెంట్స్కి. కాల్ చేయగానే వెంటనే మనకి వాటర్ బబుల్స్ అవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. ఎదుటివాడికి, సాటి మనిషికి సాయం అనేది చిన్న విషయం కాదు అసలు. మనందరం మాటలు చెప్పుకోవడం వేరు, చేతల్లో చూపించడం వేరు. అందులో ఈ కుమార్ పంప్స్ అధినేత సుబ్రహ్మణ్యం గారు ముందుంటారు అనడంలో అసలు మేము అతిశయోక్తి అయితే లేదు. నాకు పెద్దల సుబ్రహ్మణ్యం గారితో పరిచయం మానవత అనే సంస్థలో ఒక సందర్భంలో ఆగస్టు మంత్ ఎండ్లో 25వ తారీఖు అట్లా ఒక సండే కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వారితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంలో మెల్లగా ట్రావెల్ చేస్తుంటే ఈ 6 నెలల్లో వారి అనుభవాలు, వారి గురించి తెలుసుకుంటున్నప్పుడు, ఎక్కడైనా ఎవరి గురించి అయినా మనం జనరల్గా మాట్లాడుకునేటప్పుడు, ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా అనే డిస్కషన్ వచ్చినప్పుడు సుబ్రహ్మణ్యం గారి టాపిక్ వస్తే ఆయన ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం కలిగిన వ్యక్తి అంటారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ పాఠశాలలో సోమవారం ఉదయం పాఠశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ పర్యవేక్షణలో మాస్టర్ చెఫ్ పేరుతో యూకేజీ విద్యాభ్యాసం చేస్తున్న బాలబాలికల తల్లులకు వంటల పోటీలు నిర్వహించారు. హెల్దీ ఫుడ్, జంక్ ఫుడ్ మధ్య తేడాను తెలియచేస్తూ తల్లులు పౌష్టికాహార విలువల గల ఆహార పదార్థాలను వండి పిల్లలకు తినిపించారు. స్టార్టర్స్, చాట్, స్వీట్లు, సలాడ్, బిర్యానీ ఇత్యాది అనేక విభాగాల్లో తల్లులు వంట చేసి పిల్లలకు తినిపించి అందరి ప్రశంసలు అందుకున్నారు.
పలు రకాల వంటను తిన్న చిన్నారులు ఆనందంతో కేరింతలు కొట్టారు. ఈ నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ పిల్లలు మంచి అలవాట్లు నేర్చుకోవాలంటే పెద్దలు వాటిని పాటించి చూపించాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తల్లులు మాస్టర్ చెఫ్ పేరుతో వంటల పోటీలు పెట్టి ఎటువంటి ఆహారం తింటే ఆరోగ్యం చేకూరుతుంది అనే విషయాన్ని చిన్నారులకు తెలియచెప్పాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. సో ఇవాళ మన నెహ్రూ నికేతన్ స్కూల్లో పేరెంట్స్కి మాస్టర్ షెఫ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాము. మెయిన్ మోటో ఇస్ ఈ మధ్య ఇప్పుడు ఫాస్ట్ పేస్ జనరేషన్లో పిల్లలు వాళ్ళకి మనం ఏమైనా చెప్తే వాళ్ళు రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో లేరు. వాళ్ళకి ఒకటి చెప్తే మీరు చేసి చూపించండి, మీరు చేయండి ముందు అనే ఒక యాటిట్యూడ్లో ఉంటున్నారు. సో అందుకని పేరెంట్స్ని కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ చేశాము అంటే కనుక ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ ద కిడ్స్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఎవ్రీ యాక్టివిటీ దట్ వీఆర్ కండక్టింగ్ ఇన్ ద స్కూల్. సో దాని గురించి మేము డిఫరెంట్ యాక్టివిటీస్ పిల్లలకే కాదు పేరెంట్స్కి కండక్ట్ చేస్తూ ఉంటాము, గ్రాండ్ పేరెంట్స్కి కండక్ట్ చేస్తూ ఉంటాము. పిల్లలు పేరెంట్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి యాక్టివిటీస్ కనుక చేస్తే కనుక పిల్లలకి ఇంకా ఫన్ వేలో వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంటుంది. మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి మాట్లాడుతూ పిల్లల ఐక్యూ స్థాయికి అనుగుణంగా పాఠ్యాంశాల నందు వచ్చిన మార్పులను తల్లిదండ్రులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని ఇటువంటి యాక్టివిటీలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో మొలకలతో పన్నీర్ టిక్కా వండిన కావ్య వెంకటేష్ ప్రథమ బహుమతి, మీల్ మేకర్తో బిర్యానీ చేసిన షేక్ షబానా ద్వితీయ, పండ్లతో హల్వా చేసిన ఎం సాధన తృతీయ బహుమతులు సాధించగా పోటీలలో పాల్గొని ఫ్రూట్ సలాడ్ చేసిన ఎం రాజేష్కు ప్రోత్సాహక బహుమతిని అందించారు. విజేతలకు నగదు బహుమతితో పాటు జ్ఞాపిక పుష్పగుచ్చంతో నెహ్రూ నికేతన్ యాజమాన్యం సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, బాలబాలికలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మాస్టర్ చెఫ్ కాంపిటీషన్ ఫర్ ద యూకేజీ పేరెంట్స్. సో ఇక్కడ మెయిన్ ఐడియా ఏంటి అంటే వీఆర్ అప్డేటింగ్ ద కరికులం ఎవ్రీ ఇయర్. సో ఇప్పుడు ఉన్న జనరేషన్కి వాళ్ళకున్న ఐక్యూ లెవెల్స్కి మనం ఏదో టెక్స్ట్ బుక్లో 4 క్వశ్చన్స్ చదివించేసి చెప్పేయడం అనేది కాకుండా వీఆర్ అప్గ్రేడింగ్ ద యాక్టివిటీ బేస్డ్ కరికులం ఫర్ ఆల్ ద క్లాసెస్. సో ఎప్పుడైతే మనం యాక్టివిటీ బేస్డ్ కరికులం ఇంట్రడ్యూస్ చేస్తున్నామో అది ఓన్లీ క్లాస్ రూమ్లో టీచర్ స్టూడెంట్ మధ్య యాక్టివిటీస్ తోటే ఆ కరికులం కంప్లీట్ అవ్వట్లేదండి. ఇట్ హ్యాస్ టు గో టు ద హోమ్ అండ్ ఈవెన్ ద పేరెంట్ హ్యాస్ టు ఇన్వాల్వ్ ఇన్ టు దీస్ యాక్టివిటీస్. సో దాని గురించి మనం ఇలాంటి యాక్టివిటీస్ని పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తూ మనం రకరకాల యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తున్నాము. సో దీనివల్ల ఏంటి అంటే ఈవెన్ ద స్టూడెంట్స్ ఆర్ బికమింగ్ మోర్ ఎనర్జెటిక్. లైక్ నాతో పాటు మా మదర్ చేస్తున్నారు, మా ఫాదర్ చేస్తున్నారు అనే ఒక ఎంతూజియాజం తోటి దే లెర్నింగ్ లెవెల్స్ హ్యాస్ ఇంప్రూవ్డ్ అలాట్. అది మేము ప్రాక్టికల్గా చూస్తున్నాము లాస్ట్ 4-5 years నుంచి. సో ఈ విధంగా మాకు సపోర్ట్ చేసిన పేరెంట్స్ కూడా వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. చెంచుపేటలోని నిత్య సహాయమాత చర్చి వార్షికోత్సవం ఘనంగా జరిగింది. సమిష్టి దివ్య బలి పూజ, రక్షక సభ ప్రదక్షిణ కార్యక్రమాలను పాస్టర్లు నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి గీతాలు ఆలపించారు. ఆశీర్వదించిన కొవ్వొత్తులను పంపిణీ చేశారు. పాస్టర్లు జోసెఫ్ రాజు, రవితేజ, సూరయ్య ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కోయస్లివా, ఆంటోనీ విన్సెంట్, విజయ్ కుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. పవిత్ర ఆయన తన తల్లియు ఇదిగో నీ వితంతువు మరియ తల్లి దేవుని తల్లి. ఈ చిన్న పుస్తకములో 4 అమ్మాయిలు, తనే పెద్దది. చిన్న పాప పుట్టగానే తండ్రి చనిపోయాడు. అప్పటి నుంచి తల్లి అటు పనికి పోవడము, ఇంటికి రావడము, ఇంట్లో తన చెల్లెలను చూసుకోవడము, పని పాటలన్నిటిని కూడా చక్కబెట్టుకోవడము, ఆ తర్వాత తల్లి
మంచాన్ని బట్టి ఉన్నటువంటి వలన ఆమెకు వలసినటువంటి వాటిని కూడా చూసుకొని వీటన్నిటితోటి సాయంత్రం వచ్చేటప్పటికి చాలా అలసిపోయేది. అలసిపోవడమే కాకుండా తన జీవితంలో ఒక నిరాశ నిస్పృహల వచ్చి ఉండేవి. అటువంటి సమయంలో ఆ తల్లి ఆ బిడ్డ యొక్క తల్లి ఆమె కష్టాన్ని చూసి ఈ విధంగా చెప్పింది, కరోల్ ఇటు రామ్మా అని చెప్పి, చిన్న వయసులోనే నీవు కుటుంబ బాధ్యతలను చేపట్టావు. నేను ఎంతకాలం బతుకుతానో నాకు తెలియదు. నేను తల్లిగా నేను ఏమీ కూడా చేయలేకపోయాను. కానీ ఇప్పటి నుండి నీకు ఒక తల్లి ఉండబోతూ ఉంది అని చెప్పి పక్కనే ఒక పీఠం మీద ఉన్నటువంటి మరియ తల్లి యొక్క స్వరూపాన్ని చూపించి, ఇదిగో ఇప్పటి నుండి కూడా ఆమె నీ తల్లి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా షరాబజార్లో వేంచేసి ఉన్న భావన ఋషి స్వామి కళ్యాణ మహోత్సవం. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెనాలిలో 26 పోలింగ్ కేంద్రాల గుర్తింపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.